ఒక్క ఇల్లు లేకపోతే ఒక్క రేషన్ కార్డ్ అయినా మనకి ఇచ్చారా? 10 సంవత్సరాలు 1000 కళ్ళతో మనం ఎదురు చూస్తాం, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పుకుంటూ ఏది ఇయ్యలే. ఇప్పుడు మళ్ళా వాళ్ళు పార్టీ జెండా కప్పుకొని మాకు సర్పంచ్గా గెలిపియండిమంటే మనం ఇస్తామా వాళ్ళకి? మనం ఇస్తే ఎవరికి అన్యాయం చేసేటోళ్ళు అవుతాం చెప్పండి? మనమే మన జీవితానికి అన్యాయం చేసేటోళ్ళు అవుతారు కదా. ఎందుకంటే బై ఛాన్స్ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచారనుకో, వాళ్ళు దేనికి తీర్మానాలు చేయరు, వ్యతిరేకమే చేసుకుంటూ పోతారు. మన గ్రామానికి అన్నీ ఆగిపోతాయి. మామూలు రోడ్లు కూడా వేయాలంటే వాళ్ళ తీర్మానాలు లేకుండా మనకి జరగదు. కాబట్టి ఇక్కడి నుంచి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే భట్టి విక్రమార్క గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒక సీఎం హోదా కింద ఉన్నారు, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. డబ్బు అంతా రాష్ట్రంలో ఉన్న డబ్బు అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఏడ డబ్బు పంచాలి అంటే ఆడ ఆయన పంచుతారు. ఈ రాష్ట్రానికి నడిపించే ఆర్థికంగా ఆయనే. కాబట్టి ఏదైనా మన గ్రామానికి ఆర్థిక సహాయం కావాలంటే, ఏదైనా నిధులు తీసుకురావాలంటే అది భట్టి విక్రమార్క గారే ఇవ్వాలి. కేసీఆర్ గారికి హక్కు ఉందా ఇవ్వటానికి? కేసీఆర్ గారు ఇవ్వగలుగుతారా? ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు, అది కూడా బయటికి కూడా రావట్లేదు. పోనీలే, ఇక వాళ్ళకి మనం ఎక్కువ చెప్పుకోవద్దు, మన గురించి మనం చెప్పుకుందాం. కాబట్టి వాళ్ళ ద్వారా మనకి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు జెండా వేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి నిలబడాలి కాబట్టి నిలబడుతున్నారు, కానీ దాంతో ఉపయోగం ఏం లేదు. వాళ్ళు గెలిస్తే గ్రామానికి ఏది పనికిరాదు, నాకు భాష సరిగ్గా రాదు కాబట్టి దేనికి పనికిరారు వాళ్ళు. కాబట్టి మనము మన జీవితానికి వాళ్ళు ఇచ్చిన 2000కైనా, లేకపోతే ఒక మందు సీసా అయినా, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ అయినా, లేకపోతే కొత్తగా ఈ మధ్య చికెన్ పొట్లాలు పంచుతున్నారు. మనకు ఆడ బిర్యానీ తినటానికి డబ్బు లేదా, లేకపోతే మనం వండుకోలేమా, లేకపోతే ఒక మందు సీసా కొన్ని తాగలేరా? మీరు రోజు తాగుతూనే ఉన్నారుగా. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చిన 2 రోజులు సంవత్సరం మొత్తం ఈ డబ్బు పెట్టుకొని మీరు తాగుతూనే ఉన్నారుగా. మనకు అంత అవసరమా వాళ్ళు ఇచ్చింది? చెప్పండి. ఇస్తే తీసుకోండి, ఎందుకంటే ఎలక్షన్ పండుగ నడుస్తుంది కాబట్టి పండుగలో ఇంకొక పండుగ అనుకొని తీసుకోండి. కానీ మన భవిష్యత్తుని తాకట్టు పెట్టకండి, మన ఓట్ని తాకట్టు పెట్టకండి. మనకి రాబోయే అన్ని పథకాలు ఉంటాయి, లేకపోతే నిధులు ఉంటాయి, దాన్ని తాకట్టు పెట్టుకుంటారు. మీ జీవితాన్ని తాకట్టు పెట్టుకోండి. చాలా 10 సంవత్సరాల తర్వాత మనకి అవకాశం వచ్చింది ఇప్పుడు మన జీవితాలు బాగు చేసుకోవడానికి, మన గ్రామాన్ని బాగు చేసుకోవడానికి. మన 1000 కళ్ళతో ఎదురు చూసే ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి, వాళ్ళు మనకి ఇస్తారా? చెప్పండి. మేము కూడా తీసుకురావాలంటే దానికి కూడా వాళ్ళు తీర్మానాలు పెట్టాలి. ఎటు కాకుండా అయిపోతాం మనం. మన గ్రామానికి అభివృద్ధి జరగాలంటే బ్యాట్ గుర్తు పైన ఓటు వేయాలి. మన గ్రామానికి ఇల్లులు రావాలంటే బ్యాట్ గుర్తు పైన ఓటు వేయాలి. మనకి పెన్షన్లు రావాలంటే మనం బ్యాట్ గుర్తు పైన ఓటు వేయాలి. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలి. ఏదైనా